కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మసిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ఉద్దేశమని వివరించారు. అది కొడంగల్ ఎమ్మెల్యేగా తన బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మళ్లీ సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వాన్ని కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పరస్పర నమ్మకంతో మునిపటిలా కొనసాగేలా చర్యలు చేపట్టాలన్నారు. వయనాడ్లో ప్రియాంక గాంధీ గెలిచిన సందర్భంగా తెలంగాణ గాంధీ భవన్లో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. వచ్చే ఎన్నికల్లో అక్క, తమ్ముడు కలిసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం ఖాయమన్నారు. మహారాష్ట్రలో డబ్బుల ప్రభావంతోనే బీజేపీ గెలిచిందని వీహెచ్ అన్నారు. కేటీఆర్ పై నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. వ్యాపారవేత్త సూదిని సుజన్ రెడ్డి కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు. అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండటంతో న్యాయ పోరాటానికి దిగారు సుజన్. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సంక్షేమ శాఖ వసతి గృహంలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యత్నానికి పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్యత్నానికి ప్రయత్నించింది. మనస్తాపంతో నిద్ర మాత్రలు మింగినట్లు తెలుస్తోంది. గమనించిన తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. వారం రోజుల వ్యవధిలో 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హాస్టల్ చీఫ్ వార్డెన్ పై విద్యార్థులు దాడి చేశారు. గత కొద్ది రోజులుగా విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. చీఫ్ వార్డెన్ శివరానాను విద్యార్థులు వెంటపడి కొట్టారు. విద్యార్థుల దాడిలో చీఫ్ వార్డెన్ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. మహారాష్ట్ర సీఎం ఎవరిని దానిపై చర్చ జరుగుతోంది. సీఎం రేసులో ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ ముందు వరుసలో ఉన్నారు. మహాయుతిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. బీజేపీ నుంచి ఫడ్నవీస్ తో పాటు మరొకరిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎక్కువ సీట్లు వచ్చిన వారికే సీఎం పదవి ఇవ్వాలన్న రూల్ లేదంటున్నారు ఏక్నాథ్ షిండే. మహారాష్ట్రలో గెలుపుతో సరికొత్త రికార్డును సృష్టించామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ కూటమిని 3వ మహారాష్ట్ర ప్రజలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదో చారిత్రాత్మక గెలుపన్నారు. ఇదే సమయంలో విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మోడీ. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించడంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అయితే జార్ఖండ్ సీఎం ఎవరు కొనసాగుతారనే ప్రశ్నకు కాంగ్రెస్ స్పందించింది. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ కొనసాగుతారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గులాం మహ్మద్ మీర్ వెల్లడించారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో జరిగిన హింసలో 18 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. వాహనాల కార్వాయిపై దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని కుర్రాం జిల్లా అలీజాయ్, బగన్ తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 47 మంది వరకు హత్యకు గురయ్యారు.